గత సంవత్సరం అన్న లాస్ట్ ఇయర్ ఇట్లానే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 10th వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి మంచి మార్కులు వచ్చినా ఇస్తుందని తెలిసి మేము కూడా సరే నేను 10th ఇంటర్ కాకపోయినా ఈ మునుగోడు నియోజకవర్గంలో విద్యార్థినే కదా అని తెలిసి ఈ విధంగా కలిస్తే సాయం చేస్తాడు కానీ వచ్చాము. కలిస్తే సాయం చేశాడు. అదేవిధంగా చెప్పారు అసలు సోషల్ మీడియా ద్వారా ఇలా చూసామన్న. చూసి సరే ఇలా మా నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇలా మంచిగా చేస్తుందంటే మనకు కూడా సంతోషం అనేసి మేము కూడా వచ్చి కలిసాము. ట్రై చేసాము. ఇక్కడే మన క్యాంప్ హౌస్ దగ్గర కలిసాము. కలిసిన తర్వాత మేడం కూడా మాట్లాడినాం. మేడంతో కూడా మేడం మంచిగా రెస్పాండ్ అయ్యి మళ్ళీ కాంటాక్ట్ అవుతామని నెంబర్ తీసుకున్నారు. తర్వాత ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఏం చెప్పారు మీరు కలిసినప్పుడు? వాళ్ళని కలిసినప్పుడు నేను ఇట్లా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, ట్యూషన్ ఫీజుకి హాస్టల్ ఫీజుకి ఇబ్బంది అవుతుంది, కొంచెం సాయం కావాలని చెప్తే వివరాలు రాసుకున్న తర్వాత వితిన్ 1 week లోపు మాకు కాంటాక్ట్ అయ్యారు. మళ్ళీ సార్ వాళ్ళ మనుషులు చేసిన తర్వాత ఏంటి ఎట్లా ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఎన్ని సంవత్సరాలకి ఎంతో వస్తుంది అని డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత నేను డాక్యుమెంట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇంత అవుతుందని ఇంత నాకు క్యాల్కులేట్ చేసి వెంటనే అమ్మా నాన్నకి పిలిచి చెక్ ఇచ్చారు.